ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యుండొచ్చు గానీ, బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజా ఆర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయిండొచ్చు కానీ, అండ్ వినరో భాగ్యం, విష్ణు కథ, పీపుల్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని, ఫ్యామిలీస్లోకి నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సరే రెండు, సమ్మతమే కానీ వినరో భాగ్యం, విష్ణు కథ కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ, ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన. ఓకే, ప్రొడ్యూసర్ గారు, దీనికి చాలా బడ్జెట్, అంటే మోర్ దెన్ ది స్కేల్ ఆఫ్ ఏ హీరోస్ మార్కెట్ మీరు పెట్టినట్టుగా చాలా చోట్ల వింటున్నాను సినిమా ఇండస్ట్రీలో నేను. దాని పట్ల మీరు ఎందుకు అంత అట్రాక్ట్ అయ్యారు? అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, బిజినెస్ కదా ఇది, మీరు పెట్టిన డబ్బులన్నీ రావాలిగా, లేకపోతే మళ్ళీ ఆ చెడ్డ పేరు కూడా మా కిరణ్కే వస్తుంది. మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు సినిమా లిమిటేషన్ ఏమి లేదండి, సినిమా నిర్మాతకి లిమిటేషన్ ఏమి లేదు. కథ ఇప్పుడు హీరో, చిన్న హీరో పెద్ద హీరో, మన కథ తీసి విధానం బట్టి సినిమా ఆడుతుందండి. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అవుతుంటే చూస్తున్నాం కదండి. నాకు కథ బాగా నచ్చిందండి. నాకు ఎలాగా ధైర్యం, నేను ఇచ్చేది ఒకటే ధైర్యం ఒకటి ఇస్తాను, అలాగే మిగతా పని తారలా చేసుకున్నాను. ధైర్యంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలి కదా సార్? డబ్బులు కూడా వస్తాయండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఎందుకంటే కిరణ్ గారు గట్టిగా చెప్పలేకపోతున్నారు, అంటే ఆయన సినిమాకి ఆయన చెప్పలేకపోతున్నాను, నేను డబ్బులు పెట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధించదు. ఇలాంటి సినిమా తీసేది కిరణ్ అసలు కా గురించే మాట్లాడుకుంటా, కిరణ్ అంటే కా గురించే మాట్లాడుకుంటా, అలాగ ఉంటుందండి సినిమా. నేను ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇప్పుడు దగ్గర నేను చెప్పగలదు అనుకోండి, మీరు అడిగే చెప్తున్నాను, గ్యారంటీ సార్. అంటే అంటే కమర్షియల్ సక్సెస్ అది కూడా అవుతుందండి. కమర్షియల్ పేరు వస్తే డబ్బు వస్తుంది, రెండు వస్తే వస్తాయి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, హోల్ ది టీమ్. ఆల్ ది సక్సెస్. సార్, ఇందాక కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్తున్నారు. ఈ టైంలో వాళ్ళిద్దరిని ఎలా నమ్మారు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సినిమాలు చేసింది, యాడ్ ఫిల్మ్ చేశారు వాళ్ళిద్దరు. ఎలా నమ్మగలిగారు? ఎందుకంటే కొంతమంది యంగ్స్టర్స్, అందరూ యంగ్స్టర్స్ టీము, వాళ్ళ కథ బాగా చెప్తారు, ఎడ్యుకేషన్ అనేది చిన్న ప్రాబ్లం వస్తుంటుంది, మీకు దాని మీద అవగాహన ఉంటుంది. ఎలా నమ్మగలిగారు వాళ్ళు? లేదు సార్, అంటే కథ చెప్పగానే నేను వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days డిస్కస్ చేసిందే ఓన్లీ అబౌట్ మేకింగ్ సార్. వాళ్ళు ప్రజెంటేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు సినిమా అన్న దాని మీద కూర్చున్నాయి వాళ్ళు. మోర్ దెన్ నాకు కథ చెప్పిన దానికన్నా స్క్రీన్ మీద దీన్ని ఎలా చేద్దాం, ఈవెన్ సీన్ ప్లానింగ్ కానీ, స్టేజింగ్ కానీ, లేకపోతే ఈవెన్ సౌండ్ పరంగా దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ సందీప్ బ్రోకి హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ విఎఫ్ఎక్స్ ఇదంతా. ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్లీ సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. మోర్ దెన్ 40 minutes పైన సీజీ ఉంది సార్ ఈ సినిమాలో. అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే నేను 100% కాన్ఫిడెంట్గా, యాజ్ ఐ టోల్డ్, ఈ సినిమాకి మేము ప్రీ ప్రొడక్షన్ మోర్ దెన్ 8 months చేసాం సార్. మొత్తం యాజ్ ఎ టీమ్ మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత సెట్స్ పైకి వెళ్ళాం సార్. కిరణ్ గారు, అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా? ఖచ్చితంగా, అంటే అది నేను చెప్పకూడదు, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు. బట్ వాళ్ళిద్దరి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి. మాకు ఒక క్వశ్చన్ ఉండేది, యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు, అన్నా తమ్ముళ్ళు కదా, ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి. టిల్ డేట్ అండి, దే ఆర్ లైక్ బీన్ ఒక్కొక్క వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా జోవియల్గా. మేమందరం స్టేజ్ పైన ఇంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్. ఏ రోజే కానీ మాకు ఆ చిన్న డిఫరెన్స్ కానీ, వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ, ఏం తీయాలి ఎలా తీయాలి అని. అండ్ ఐఎమ్ వెరీ అండి, ఐ ప్రామిస్ యూ, నేను ఇప్పటిదాకా కొత్త డైరెక్టర్స్తోనే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్. ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు, అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ, ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి. సో అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే మూవీలో పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు. సో రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు కానీ, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పటికి ఫోన్స్ లేవు నాకు తెలిసి, సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా? ఎవరి లెటర్స్ అయినా ఓపెన్ చేసి చూసారా? స్కూలింగే కదండి, నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు, ఊర్లోనే కదా మొత్తం అంతా. అది లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళం అండి. ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి, దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా. హీరో ఫోటోలు అది ఇది అందరూ ఉండేటి, న్యూ ఇయర్కి అది విషెస్ రాసేటి, అప్పుడు అలా రాసాం. కానీ అంతే అండి, అవి రాసాం. రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదా? ఆ జీవితంలో అంత అదృష్టం లేదు, అంత అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి అంత.
అయితే టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా, నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను అని వదిలేశారు. మీరు రియల్ లైఫ్లో ఈ లైన్ తీసుకుంటే ఏంటి మీరు? నాకు తెలియని నేనండి, ఏమండి సారీ తెలీదు. అంటే ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు, అది కాకుండా అంటే ఏమండి నాకు తెలియని నేను అంటే ఐ థింక్ ఆల్ మంచి అనుకుంటున్నాను సార్. ఇక్కడ బ్రో హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ బ్రో. సో నాకు కార్డ్ టీజర్ చూసిన తర్వాత ఇద్దరు గుర్తొచ్చారు. ఒకళ్ళు కళ్యాణ్ గారు, ఇంకొకటి చిరంజీవి గారు. ఎందుకంటే టైటిల్ ప్రజెంటేషన్ కానీ ఆ ఫాంట్ కానీ ఓజీలా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి టీజర్ లాస్ట్ షాట్లో మీరు ఆ సైకిల్ సంథింగ్ ఏదో హ్యాండిల్ పట్టుకుని ఉన్నారు కదా, అండ్ మాకు ఓల్డ్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారు. అంటే ఆలయ శిఖరం ఆ టైప్లో ఆయన లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ. సో ఏంటి ఈ రెండు రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా మీరు? ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే కాస్ట్యూమ్ కానీ, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా? అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని అయితే ప్లాన్ చేయలేదు బ్రో. బట్ మొత్తం అంతా డిజైనింగ్, లుక్ అంతా డిజైన్ అయిన తర్వాత, ఆ హెయిర్ స్టైలింగ్, అది డ్రెస్ అంతా అయిన తర్వాత మేము సెట్లో ఫస్ట్ డేనే అందరము అది అనిపించింది. ఆ వైబ్ ఒక పాతకాలం సినిమాల్లో పున్నమి నాగు, ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా, తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే కైండ్ ఆఫ్ లుక్ పరంగా హెయిర్ ఇదంతా అనిపించింది. బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు. వన్స్ అది డిజైనింగ్ అయిపోయి సెట్స్లోకి వచ్చిన తర్వాత అలా అది అయింది. బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అది కూడా అనుకోని అయితే లేదండి. సింగిల్ లెటర్ది కదా, ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒక సింగిల్ వర్డ్తో వెళ్దామని డిసైడ్ అయ్యాం. అలా అది అలా కుదిరిందండి, నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో అంటే కిరణ్ ఇందాక చెప్పినట్టు తన కెరీర్ని లో ఉన్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకొని సో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఇందాక మీ స్టేజ్ ద్వారా మీరు మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే మీ కెరీర్లో ఇప్పటిదాకా అందిన కథల్లో ఇందాక మీరు చెప్పినట్లు మీరు చేసే సన్నివేశాల్లో మీరు చూసే హావభావాలు కావచ్చు, తెరలో తప్పులు దొరికినా కూడా అవి కనిపించినా కూడా నేను ఏదో మేనేజ్ చేసుకుంటూ సినిమాలు చేశాను, ఆ ఫలితాలు నేను అనుభవించాను అన్నారు. గత మీరు ఎన్ని సినిమాలు చేసినా ఏంటనేది సో ఒక యాక్టర్గా నేర్చుకుంటూనే ఉంటారు. ఇకపై మీ కెరీర్లో చాలా చక్కటి మలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సినిమా చేసినప్పుడు సో మీ అనుభవం ఏంటి? అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఇది నా కెరీర్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఇంకా ఎలా వెళ్ళాలి అనేది ఈ లర్నింగ్ ప్రాసెస్లో ఎలా ముందుకు వెళ్ళాలి షూటింగ్ అనుభవాలంతా కూడా? సార్ ఫర్ అన్ యాక్టర్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే సార్, మార్నింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు సెట్లోకి ఎంటర్ అవ్వగానే అరే ఈరోజు మనం ఇది చేయబోతున్నాం రా, మనం షార్ట్లోకి వెళ్ళగానే అక్కడ టీం అందరూ డిజైన్ చేసిన విధానం, అక్కడికి వెళ్ళగానే చెప్పేటప్పుడు సీన్లో వచ్చే ఒక ఎగ్జైట్మెంటే ఫర్ ఎనీ యాక్టర్ ఆ మ్యాజిక్ అన్నది వర్కౌట్ అవుతుంది సార్. పర్టికులర్లీ ఖాన్ అన్న ఫిలిం ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ మ్యాజికల్ సార్. ఎవ్రీడే మార్నింగ్ సెట్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జైట్మెంట్, అక్కడికి సెట్లోకి వెళ్ళగానే వీళ్ళు చెప్పే ఒక్కొక్క షార్ట్ మేకింగ్, వాళ్ళు డిజైన్ చేసే విధానం ఏదైతే చూస్తానో అప్పుడే తెలియకుండానే మనము కొన్ని ఎంత ఎక్స్ప్రెషన్ చేయాలనుకున్నా, ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కొన్ని పట్టుదలగా చేసేటివి కొన్ని ఉంటాయి సార్. కొన్ని ఒక ఎగ్జైట్మెంట్లో చూసినప్పుడు ఇదంతా ఎంత బాగుంది ఏంటి, మనం దీన్ని బెస్ట్ చేయాలని మనకు తెలియకుండానే కొన్ని మ్యాజిక్ జరుగుతాయి సార్. ఆ విషయంలో నేను కొన్ని స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు విజువల్ ఏంటి అంటే, నేను ఏదో చేయాలని అనుకుంటాం ప్రతి ఒక్క సినిమాకి కానీ, బట్ తెలియకుండానే నాలో కొత్త యాక్టర్ అంటారు కదా సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే హావభావాలు కావచ్చు, ఇవన్నీ సినిమాలో కనిపించాయి. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్. చాలా వరకు మనం పోస్ట్ బాక్స్ని మర్చిపోయాం. సో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వెళ్తున్నాం. సో మళ్ళీ ఆ పోస్ట్ బాక్స్ చూడంగానే చాలా పాత రోజులు గుర్తొచ్చాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ లెటర్స్ వచ్చే అవకాశం ఉందా? లెటర్స్ రావాలని ఎంతవరకు కోరుకుంటున్నారు మీరు? అంటే ఇన్స్టాలో వీటిలో పోస్ట్ పెట్టడం కాకుండా ఒక మంచి ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి లెటర్ రావాలని ఎంత కోరికగా, ఎంత ఆకాంక్షగా ఉంది మీకు? ఖచ్చితంగా వస్తే బాగుంటుంది సార్. పెన్ను పేపర్ పెట్టి చాలామంది నాకు తెలిసి తెలుగు రాయడమే మర్చిపోయింటారు. ఇప్పుడు ఉన్నపాటుగా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తెలుగులో ఒక 10 లైన్లు రాయమంటే ఖచ్చితంగా 10 తప్పులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా అప్పుడప్పుడైనా సరే ఉత్తరం రాయడం అన్నది మంచి అలవాటే. ఈ సినిమా చూసిన తర్వాత ఆ నోస్టాలజీ ఫీలింగ్ అయితే ఇస్తున్నాం. కొంతమందికైనా సరే అరే ఉత్తరం రాద్దాంరా అనే ఫీలింగ్ వచ్చి రాస్తే మాత్రం యాజ్ ఎ టీమ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. డైరెక్టర్స్ అంటే రాజన్ డీకే ద్వయం లాగా సో ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ అనేది తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇద్దరు కలిసి కాంబినేషన్లో ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడానికి మీ క్రియేటివిటీ తగ్గట్టు, మీ కథ నరేటివ్ తగ్గట్టు ఒక టీజర్ని కట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇద్దరిలో సో ఎవరికి ఎక్కువగా క్రెడిట్, అంటే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు అనుకుంటారు? సుజిత్ అండ్ సందీప్ అని పెట్టాను సార్. ఎండ్ తీసుకుంటారు సార్, క్రెడిట్ సక్సెస్ తీసుకుంటారు సార్. ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. కిరణ్ గారు అయితే హీరోయిన్ మీ టీజర్ చూసి మీ టీజర్లో హీరోయిన్స్ ఎవరు కనిపించలే, ఇద్దరు అన్నారు కానీ ఒక్కరు కూడా కనిపించలే.
వన్ మ్యాన్ షో చేయాలనుకుంటున్నారా వాళ్ళని తొక్కేసి? లేదండి, కనిపించారు. బేసిక్గా ఈ సినిమాలో మొహాలంతా కొంచెం డార్క్ ఉంటాయండి అందరివి. కొంచెం మోర్ దెన్ గ్లామర్ అది. ఇద్దరు ఉన్నారు, ఇద్దరు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టీజర్ కట్ చేసిన విధానం వాసుదేవ్ అనే ఒక క్యారెక్టరేషన్ మీద వెళ్దాము. నేను కూడా మీరు గమనిస్తే ఓన్లీ లాస్ట్లో కనిపిస్తాను, నాట్ సో మోర్ దెన్ ఏదో హీరో కనపడాలి ఇంకొకరు కనపడాలి అన్నదానికి కాకుండా ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో, ఓల్డ్ ఎలా ఉండబోతుంది అన్నది దాన్ని బట్టి టీజర్ కట్ అయిందండి.